ప్రభాత్ న్యూస్కి స్వాగతం. ఆయన రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గత వారం మధ్యప్రదేశ్లోని గ్వాలియర్ తాలూకు టేకన్పూర్లోని బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అకాడమీలోని ఓ కార్యక్రమానికి హాజరయ్యారు. అది పూర్తయ్యాక అక్కడ పెద్ద ఎత్తున విందు, రకరకాల ఏర్పాట్లు చేశారు. ఆయన మాత్రం అక్కడ భోజనం చేయడానికి ఇష్టపడలేదు. ఓ ఇల్లాలిని కలిసి మాట్లాడననుకున్నారు. ఆమె చేతి వంట రుచి చూడాలని ఆశపడ్డారు. ఇంతకీ ఎవరామె, ఏమిటామె ప్రత్యేకత తెలుసుకోవాలనంటే ఈ వీడియో చూడాల్సిందే. ఇంద్రాక్షి త్రిపాఠి. ఆమెకు అలా పరిచయం చేసుకోవడం ఇష్టం ఉండదు. అసిస్టెంట్ కమాండెంట్ సందీప్ మిశ్రా భార్య అని చెప్పుకోవడానికి గర్వపడుతుంది. కారణం, సందీప్ మిశ్రా దేశం కోసం ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోరాడిన వీరుడు. భారత సరిహద్దు భద్రతా విధుల్లో హోరాహోరీ పోరాడి చూపు కోల్పోయారు. అయితేనే దేశం కోసం త్యాగం చేసిన వ్యక్తికి సేవ చేస్తే మాతృదేశానికి సేవ చేసినట్టు అనుకుంది ఇంద్రాక్షి. పెద్దలు కాదన్నా బలవంతంగా ఒప్పించి అతని జీవితంలోకి వచ్చింది. ఆమె కళ్ళతో భర్తకు లోకాన్ని చూపిస్తూ ఆనందంగా వైవాహిక జీవితంలో సాగిపోతుంది. ఒక పాపకు తల్లిగా, సందీప్ సంరక్షకురాలిగా నిత్యం కాచుకునే ఇంద్రాక్షి గొప్ప మనసు గురించి తెలిసిన ప్రతి ఒక్కరూ సెల్యూట్ కొట్టకుండా ఉండరు. అందుకే కేంద్ర హోం మంత్రి కూడా టేకన్పూర్లోని పనిచేస్తున్న సందీప్ మిశ్రా అర్ధాంగి గురించి తెలుసుకున్నాక వెంటనే ఆమెకు అభినందనలు చెప్పాలనుకున్నారు. వారింటికి వెళ్ళి కూరి ఆతిథ్యం అందుకున్నారు. ఉత్తరప్రదేశ్లోని సిద్ధార్థ్ నగర్ జిల్లాలో ఉన్న బన్సీ అనే చిన్న పట్టణంలో పుట్టి పెరిగిందామె. తండ్రి ఆ ప్రాంతంలో పేరున్న న్యాయవాది. సంపన్న కుటుంబం, పైగా తల్లిదండ్రులకు ఒక్కతే కూతురు. BA, ఆ తర్వాత PG పూర్తి చేసింది. తైక్వాండో ఛాంపియన్ కూడా. ఉపాధ్యాయ వృత్తి మీదున్న గౌరవంతో బన్సీలోనే ఓ ప్రైవేటు పాఠశాలలో 2001లో హిందీ టీచర్గా చేసింది. చూపు కోల్పోయిన ఇంతలో ఇంద్రాక్షికి ఇంట్లో పెళ్లి సంబంధాలు చూడడం మొదలుపెట్టారు. రకరకాల వివాహ పరిచయ వేదికల ద్వారా తల్లిదండ్రులు తగిన వరుడి కోసం వెతకడం మొదలుపెట్టారు. అప్పటి వరకు ఇంద్రాక్షికి పెళ్లి గురించి ఆలోచనలు లేవు. అయితే 2004లో వివాహ ఓ పరిచయ వేదిక ద్వారా సందీప్ మిశ్రా సంబంధం గురించి తెలిసింది. అతని గురించి చదివి ఆశ్చర్యపోయింది. వెంటనే సందీప్కి ఫోన్ చేసి వివరాలు అడిగింది ఇంద్రాక్షి. మధ్యప్రదేశ్కి చెందిన సందీప్ మిశ్రా 1999లో BSFలో చేరారు. మొదటి పోస్టింగ్ బీహార్, ఆ తర్వాత వివిధ చోట్ల పనిచేసి 2000 సంవత్సరంలో అసిస్టెంట్ కమాండెంట్గా అసోంలోని టిన్సుకియా జిల్లాకు బదిలీ అయ్యారు. అక్కడ ఉన్నప్పుడు తీవ్రవాదుల దాడి జరిగింది. అందులోనే హోరాహోరీ పోరాడిన సందీప్ శరీరంలో 5 బుల్లెట్లు దిగాయి. ఎడమ కంట్లోకి ఒక బుల్లెట్ దూసుకుపోవడంతో చూపు పూర్తిగా కోల్పోయారు. ముక్కు ఎముక విరిగింది. మిగతా శరీర భాగాలకు తీవ్ర గాయాలయ్యాయి. పలు శస్త్రచికిత్సలు చేసిన 6 నెలల తర్వాత ఆసుపత్రి నుంచి బయటకొచ్చారు. అతడిది సాధారణ మధ్యతరగతి కుటుంబం. తల్లిదండ్రులు సందీప్ పెళ్లి, భవిష్యత్తు గురించి చాలా ఆందోళన చెందేవారు. తామున్నంతకాలం కొడుకుకి చూసుకుంటారు, ఆ తర్వాత అతని బాధ్యతలు ఎవరు చూస్తారంటూ తల్లి చాలా బాధపడేది. అందుకే పెళ్లి సంబంధాలు చూడడం మొదలుపెట్టారు. మరోవైపు సందీప్ కూడా బాధపడుతూ ఇంట్లోనే కూర్చోదలుచుకోలేదు. తనకి జీవితాన్ని, మంచి పేరుని తీసుకొచ్చిన BSFలోనే ఏదో ఒక విభాగంలో పనిచేయాలనుకున్నారు. అందుకే తల్లిదండ్రులు వద్దన్నా ఢిల్లీ వెళ్ళి చూపు లేని వారికి ఉపయోగపడే కంప్యూటర్ కోర్స్ నేర్చుకున్నారు. 1.5 ఏడాది విరామం అనంతరం సందీప్కు టేకన్పూర్ BSF అకాడమీలోని కంప్యూటర్ సెంటర్లో పనిచేసే అవకాశం వచ్చింది. అంతేనా, అతని సేవలకు భారత ప్రభుత్వం శౌర్య పురస్కారాన్నిచ్చి మరీ గౌరవించింది. ఇదంతా తెలుసుకున్నాక ఇంద్రాక్షి అతడినే పెళ్లాడాలనుకుంది. అతని అమ్మ నాన్నల బాధ్యత తాను తీసుకోవాలనుకుంది. చివరకు తల్లిదండ్రులకు అదే విషయం చెప్పింది. కానీ వారు వద్దంటే వద్దన్నారు. చూపు లేని వ్యక్తి నిన్నేం చూసుకుంటాడు అని అడిగారు. దానికి ఇంద్రాక్షి, దేశాన్ని ప్రేమించే వ్యక్తి కన్న తల్లిని, కట్టుకున్న భార్యని అంతకంటే గొప్పగా ప్రేమిస్తాడు. దేశ రక్షణలో భాగంగా చూపు కోల్పోయిన అతనికి నేను చూపుగా మారతాను, నేనే సేవ చేస్తాను అంటూ సమాధానమిచ్చింది. అంతేకాదు, అతన్ని తప్ప ఇంకెవ్వరిని పెళ్లి చేసుకోను అని తెగేసింది. దాంతో కొన్నాళ్ళకి తల్లిదండ్రులు మనసు మార్చుకున్నారు. ఇంద్రాక్షి మనసును అర్థం చేసుకున్నారు. సందీప్ మిశ్రాను సంప్రదించి అతని పెద్దవాళ్లతో మాట్లాడి 2004లో ఘనంగా వారు పెళ్లి చేశారు. ఇదంతా తెలిసిన BSF టేకన్పూర్ అధికారులు ఇంద్రాక్షికి అక్కడే ఉన్న సెకండరీ స్కూల్లో హిందీ పండిట్గా ఉద్యోగం ఇచ్చారు.
13 ఏళ్ల నుంచి ఈ జంట ఆ అకాడమీలోనే ఎవరి విభాగాల్లో వాళ్ళు పనిచేస్తున్నారు. వీరికో పాప. సందీప్ మిశ్రాను కుటుంబాన్ని చూసుకుంటూ ఎప్పుడూ చెరగని చిరునవ్వుతో పాపను పెంచి పెద్ద చేస్తుంది ఆమె. తండ్రి గొప్పదనం వివరిస్తూ అతడినే రోల్ మోడల్గా చూపిస్తూ ఉన్నతంగా తీర్చిదిద్దుతుంది. మరోవైపు వయసు మీద పడిన అతని తల్లిదండ్రులకు తానే కొడుకై సేవలు చేస్తుంది. ఎన్ని సమస్యలు వచ్చినా కుటుంబాన్ని కాచుకుంటూ భర్త చేయి వదలకుండా ముందుకెళ్తున్న ఇంద్రాక్షి గురించి విన్నారు రాజ్నాథ్ సింగ్. దాంతో వెంటనే వారింటికి వెళ్ళి అడిగి మరీ ఆతిథ్యం అందుకున్నారు. భోజనం చేసి కుటుంబ సభ్యులందరి యోగక్షేమాలు తెలుసుకొని వారితో కాసేపు సరదాగా గడిపారు. వైకల్యం ఉందని తెలిసి కోరి సందీప్ మిశ్రా జీవితంలోకి వచ్చినందుకు ఇంద్రాక్షిని అభినందించారు. ఆ జంట 10 కాలాల పాటు చల్లగా ఉండాలని దీవించి మరీ వెళ్ళారట.